అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం టాపిక్ తీసుకొచ్చానంటే, మన పవర్ బిల్ ఉంది కదా, ఎలక్ట్రిసిటీ బిల్లు. సో అది కొత్తగా చేంజ్ చేశారు. గవర్నమెంట్ యాపే యూజ్ చేయాలని చెప్పారు. నేను ఇప్పుడు మీకు చెప్తాను, 3 ప్రాసెస్లో చెప్తాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ ప్రాసెస్లో మీరు ఎలక్ట్రిసిటీ బిల్ అయితే కట్టేయచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు అందరు ఫోన్పే, గూగుల్ పే అన్నీ దాని మీద కట్టేస్తూ వచ్చారు కదా బిల్ నుంచి. సో ఇప్పుడు అట్లా లేదు, మొత్తం చేంజ్ చేశారు. ఇది కూడా ఈజీగానే ఉంది, పెద్ద కష్టమేం కాదు. ఒకటి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పారు. నేను 3 వేస్లో చూపిస్తాను. యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎలా కట్టాలో చూపిస్తాను. ఇన్స్టాల్ చేసుకున్న రెంట్ ఉన్న చోట ఉంటారు కదా, రెంట్కి ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళ కోసం ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను. ఇంకా లేదు మేము యాప్ ఇన్స్టాల్ చేసుకొని కట్టలేము అని అంటారు కదా, వాళ్ళ కోసం కూడా ఇంకొక వే చూపిస్తాను. మీకు ఏది కావాలంటే ఆ ప్రాసెస్లో చేసుకోండి. అది మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి, మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. చెప్పాను కదా 3 వేస్లో చెప్తానని. ఫస్ట్ అయితే యాప్ నుంచి ఎలా కట్టాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సౌతర్న్ పవర్ యాప్ అని ఉంటుంది, ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు సైన్అప్ మీద క్లిక్ చేసి మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. నేము, మొబైల్ నెంబర్, లేదంటే ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఒకటి పెట్టుకొని సైన్అప్ చేసేసుకోవాలి. సైన్అప్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంది కదా, సో అది కూడా ఎంటర్ చేసేయండి. మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీ కరెంట్ బిల్లో సర్వీస్ నెంబర్ ఉంటుంది. సర్వీస్ నెంబర్ అంటే మీ కరెంట్ బిల్లో నేమ్ కింద యూఎస్సి నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ ఇది అవ్వలేదు, మీరు రెంటెడ్ ఇంట్లో ఉంటున్నారంటే ఇక్కడ కస్టమర్ కేర్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి యూస్ఫుల్ లింక్స్ మీద క్లిక్ చేయండి. మీరు ఏపీ అయితే పైన ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి. ఇట్లా ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, అదైతే స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది కదా, ఇక్కడ V1 పే బిల్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేస్తే ఇంకా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. నేను కిందికి స్క్రోల్ చేస్తే పే బిల్ ఆన్లైన్ అని ఉంది కదా, ఇక్కడ ఏదో ఒక బిల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందాక సర్వీస్ నెంబర్ అని చెప్పాను కదా, అది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది, అది కూడా ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేసామనుకోండి, డైరెక్ట్గా ఇంకా పేమెంట్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే APSPDCL అనేది క్రోమ్లో డైరెక్ట్గా సెర్చ్ చేస్తే మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇంకా ఈ పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా V1 పే బిల్ అని కొట్టేసి ఇందాక చెప్పిన ప్రాసెస్ ఉంది కదా, సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతూ చేసేస్తే ఇంకా మొత్తం అదే వస్తుంది. ఇది మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోకుండా చేసుకోవచ్చు, అది యూస్ చేసుకొని చేసుకోండి. చూసారు కదా వీడియో మొత్తం, మీకు ఏది యూస్ చేసి చేస్తే ఈజీగా అనిపిస్తుందో అది చేసుకోండి. యాప్తో అయినా చేసుకోండి, యాప్ లేకుండా అయినా చేసుకుని, ఎలా చేసినా ఏదైతే ప్రాబ్లం ఉండదు, మొత్తం గవర్నమెంట్ వెబ్సైటే కాబట్టి. సో మీకు ఇంకా ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో చూసిన దాని గురించి డౌట్స్ ఉన్నా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఫోన్లో గురించి ఏదైనా ప్రాబ్లం ఉంటే, అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.